ప్రాణహితపై చర్చిద్దాం లేదంటే ఉప్పెనే అంటూ ఏడాదిగా సమయం కోరుతున్న ఫడ్నవీస్ ఇవ్వడం లేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫడ్నవీస్ ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇస్తలేడట. ఎందుకు ఇస్తలేడు మరి? అవమానాన్ని తెలంగాణ సహించదు, రైతులు తండాలు గుడేలు ఉప్పెనై కదులుతాయి, అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దూతగా వ్యవహరించాలి, లేదంటే ఆయన తెలంగాణలో తిరగనివ్వరు, పోలవరం కోసం ఏపీకి 7 మండలాలు లక్షలాది మంది ప్రజలను మోదీ అప్పగించారు, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం మహారాష్ట్ర నుంచి 2000 ఎకరాలు అప్పగించలేరా, రాష్ట్రంలో కొత్తగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, గూడేల్లో గుడిసెలు లేకుండా అందరికీ ఇండ్లు, కాగజ్ నగర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఏమంటారంటే ప్రాణహిత చేపల ప్రాజెక్టులో భాగంగా ఆ తుమ్మిడిహెట్టు వద్ద నిర్మించాలనుకుంటున్నటువంటి బ్యారేజ్ ఏదైతే ఉందో దాని గురించి చర్చిద్దామంటే లేఖ రాస్తే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించడం లేదని, ఆయన సమయం ఇవ్వకపోతే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందని అడుగుతూ ఉన్నారు, ఇంకా తీవ్రతరం అవుతుందని చెప్పి అంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ లోకేష్ ఫోటోని చూపిస్తూ కంపేర్ చేసి లోకేష్ కంటే మా ముఖ్యమంత్రి చులకన్నా తక్కువనా, మా ముఖ్యమంత్రికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు కావాలంటే ఇదిగోండి, ఆయన ఇక మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అబద్ధాలు చెప్తున్నాడా, లేదా నారా లోకేష్కు ఉన్న విలువ రేవంత్ రెడ్డికి లేదా? అయిపోయి నారా లోకేష్కు ఉన్న విలువ కూడా రేవంత్ రెడ్డికి లేకపోయా. ఓవైపు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు గురించి చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని 2 రోజులుగా గగ్గోలు పెడుతున్న రేవంత్ రెడ్డి. మరోవైపు ఈరోజు అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలిసి పెట్టుబడులు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించినట్టు తెలిపిన నారా లోకేష్. అయిపోయిందా? పక్క రాష్ట్ర మంత్రికి దొరికినటువంటి అపాయింట్మెంటు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి దొరకలేదంటే ఇక మన పతార ఎంత ఉంది, ఏడదాకున్నాం, కథ ఏంది ఇప్పుడు తెలిస్తే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చూసిండ్రా? ఇక ఏమంటాడు మన దగ్గర, ఈ మాట వినండి, మీరు ఆశ్చర్యపోతారు మీరు. ఎందుకంటే ఇక క్లియర్గా ఆయన ఒప్పుకున్నాడు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని. మరి అపాయింట్మెంట్ నీకు ఇవ్వకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకైనా మంత్రికి ఎట్లా దొరికింది అనేది ఇప్పుడు ఇగో ఒకసారి ఇది చూడండి. చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. వారం క్రితం నరేంద్ర ఇట్లా అంటున్నా, మరి ఏడుస్తున్నాయింది కొంపదీసి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేడు అని ఇట్లా అనుకున్నాడు పాపం, మరి బాధ అవుతున్నట్టుంది. మీద లోకేష్కి ఎట్లా దొరికింది అపాయింట్మెంటు? ఆ లోకేష్ కంటే వాళ్ళకు అంటే నాకు అర్థం కాలేదు. మరి మనకేమైంది? ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇది చిత్రమైపోయింది. కొత్తగా వింటున్నాం మనం ఇది. ఇగో నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు, అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద లేఖలు రాయడం ఏంది నాకు అర్థం కాలే. ఫోన్ చేయొచ్చు కదా డైరెక్ట్గా. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆయన ఏమన్నా ఈ దేశానికి ప్రధాన లేఖలు రాసి అపాయింట్మెంట్ అడగడానికి? ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వెంతనో ఆయనంతా ఈ దేశానికి. ఆయన రాష్ట్రానికి ఆయన గొప్పోడైతే మా రాష్ట్రానికి నువ్వు గొప్పనివే కదా. ఒక మాట ఫోన్ చేసి అడగచ్చు కదా, ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే అయిపోతుంది కదా. దానికి లేఖలు రాసుడు, దాని గురించి చర్చిద్దామని చెప్పుడు సరే, అఫీషియల్గా ఏదన్నా ఉండొచ్చు, అఫీషియల్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ వేరే అయి ఉండొచ్చు. కానీ రాష్ట్రాల మధ్యలో కూడా ఉండాల్సినటువంటి సత్సంబంధాలు నెరకొల్పాలనా లేదా, నెరపన్నా లేదా? అది లేకపోతే ఎట్లా? అడగన్నా లేదా? అడిగేది మన దగ్గర లేదు. మనకు పరిస్థితి మరి మన రైతులకి న్యాయం చేయాలనుకున్నప్పుడు, మన రాష్ట్రానికి నీటి వాటా ఎక్కువ కావాలనుకున్నప్పుడు, మరి ఆ బరాజ్ కోసానికి మరి మాట్లాడాలంటే డెఫినెట్గా మరి ఆ ఎత్తు గురించి చర్చ చేయాలనుకున్నప్పుడు పోయి మాట్లాడాలి, లేదా అడగాలి అపాయింట్మెంట్, ఫోన్లో అడగాలి. ఇక ఇస్తలేడు కాబట్టి నేను ఇడిచిపెట్టినా, ఇక చేతులు దులుపుకున్నాడు అన్నట్టు. ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. ఇంకా చూడండి ఇంకేమంటాడు. మీరు మాకు సమయం ఇవ్వకపోతే ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ సమస్య తీవ్రంగా మారినప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనే కదులుతుంది. మనం ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ అడుగుడే, బతిన్లాడుకున్నాడే, ముఖ్యమంత్రుల్ని బతిన్లాడుకున్నాడే. మన పరిస్థితి ఎక్కడున్నది? మన రాష్ట్రం విలువ ఏడున్నది? ప్రధానమంత్రి అంటే అడిగినామంటే ఒక అర్థం ఉన్నది. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవాలంటే కుదరదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం ఇస్తాడని అనుకోవచ్చు. ముఖ్యమంత్రికి ఏమున్నది? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి గంత లేదా? మనకు ముఖ్యమంత్రిని అడిగేంత కూడా లేదా? ఫోన్ చేసి అడిగి మరి మాట్లాడదాం, ఏదైనా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడి సెట్ చేద్దామని. చంద్రబాబు నాయుడుని అయితే టక్కర కలుస్తావు కదా, కర్ణాటక ముఖ్యమంత్రులు అయితే అల్క కలుస్తావు కదా, మరి ఈయనను కలవడానికి ఇబ్బంది ఏమున్నది, ఏం అడ్డం ఉన్నది అని ఇలా అడుగుతూ ఉన్నారు. మరి
దానికి ఉన్న అవాంతరాలు ఏంటియో, మరి దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటియో తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదిడిచిపెట్టి మనం వేదికల మీద స్పీచ్లు ఇస్తే ఏడవుతుంది? ప్రతిపక్షాల మీద మాట్లాడినట్ట? అట్లా కాదు కదా, ప్రతిపక్షం కాదు కదా, పక్క రాష్ట్రం మరొక ముఖ్యమంత్రి నీలాగా. సో అడగాల్సింది అడగాలి. ఆదిలాబాద్ జిల్లా రైతాంగం 30 మారుతుందని, అది మహారాష్ట్రకి సమస్యగా తయారవుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలని, మహారాష్ట్ర సీఎం వద్దకు తనను తీసుకెళ్లాలి, లేకపోతే కిషన్ రెడ్డిని తెలంగాణలో ప్రజలు తిరగనివ్వరని చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా. నాకు అర్థం కాలే, ఇంకో ముఖ్యమంత్రి దగ్గరికి ఈయనను కేంద్ర మంత్రి తీసుకుపోవాలన్నట, లేకపోతే యాక్సెప్ట్ చేయడట. అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు అంటే ఇక నాతో కాదు, నేను ఇడిచిపెడుతున్నా, ఇక అదేదైనా ఉంటే ఆయనదే ఫడ్నవీస్ మిస్టేక్ తప్ప నాదేం లేదు అని ఓపెన్గా ఒప్పుకుంటున్నట్టు. ఏమనంటే ఇక్కడ కిషన్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ అరేంజ్ చేయలేదు కాబట్టి, ఆయన తీసుకపోలేదు కాబట్టి ఈ కిషన్ రెడ్డిని కూడా ప్రజలు తెలంగాణలో తిరగనియ్యరు అని చెప్పి మళ్ళీ వీళ్ళ మీద ఎత్తేయాలి. మనం చెయ్యని పనిని వాళ్ళ మీద వీళ్ళ మీద ఎత్తేయాలి. 42% బీసీ రిజర్వేషన్ కూడా అంతే. మేము చేసేసినాం, కులగణన అయిపోయింది, ఇచ్చేసినాం, అసెంబ్లీలో కూడా తీర్మానం పాస్ చేసి ఇచ్చినాం, మాకు బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేయలేదు, అందుకోసంకే రిజర్వేషన్ ఇవ్వలేకపోయినామని చెప్పి వాళ్ళ మీద ఎత్తేయడానికి. ఇది కూడా అంతే, ఇది కూడా అదే కారణం. ఇంకేమున్నది ఇంకా చూడండి. ఇగో ప్రోరేటా మేరకు నదీ జలాలు అందాలి అంటూ ఇక్కడ ఎల్నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలి, వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో సీఎం, విపత్తుల మృతులకు సకాలంలో పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం అంటూ ఇక్కడ చూడండి. ఇగో ఎక్కడైనా సరే ఇట్లా చెప్తే చూసేటోళ్ళు ఇగో ఇక్కడ కూడా ఏమన్నాడు చూడండి. ఇందిరమ్మ ఇండ్ల అమలు నిధుల కొరత అనే మాటకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తి చేసిన ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం నిధులు జమ చేసిందన్నారు. ఏడాది జమ చేసింది, బిల్లుల చెల్లింపులో ఒక్కరోజు జాప్యం చేయలేదని తెలిపారు. ఇది నిజమేమో చెప్పండి, లైవ్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇది నిజమేమో ఒప్పుకోండి. బిల్లులో జాప్యం లేదట, పైగా ఒక్కరోజు కూడా లేట్ లేదట. మరి ఫైనల్ బిల్ వచ్చిందా అయ్యా? మీ అందరు లైవ్లో చూస్తున్న వాళ్ళు చెప్పండి, ఒకసారి చెప్పండి, చూస్తున్నారు కదా. అయితే ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తలేరని మనకు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? దానికి కత్తి నీ చేతులు ఉన్నది, యుద్ధం నువ్వు చేయాలి. ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేమేం చేస్తాం? మాట్లాడాల్సింది నువ్వు, తేవాల్సింది నువ్వు, తెప్పియాల్సింది నువ్వు, చేయించాల్సింది నువ్వు. అది మేము అడిగేది. మేము కోరుకునేది ఒక ముఖ్యమంత్రిగా నేను పెట్టుకున్నప్పుడు నువ్వయ్యి అడిగి, నువ్వయ్యి చేసి, నువ్వు తీసుకురావాల్సింది వదిలేసి, ప్రజల మీద వదిలేసి మళ్ళీ కేంద్ర మంత్రి మీద లేదా బీజేపీ మీద నెపం మోపుతావు ఎందుకు? మనకు చేత కాక మంది నన్నుడు, మనం చేయలేక ఇంకొకళ్ళు అన్నాడు ఎందుకు? మనతో అయ్యేది మనం చేయాలి. అదిరిచిపెట్టి ఇక ఏదేదో మాట్లాడుతుండే. ఒకసారి చూడండి. ఇంకా ఇక మరి అపాయింట్మెంట్ తప్పన కేసీఆర్కి ఇట్లా ఇప్పిమంటాడా? కేసీఆర్కి ఇట్లా ఇచ్చేది ఉంటేనా? మరి అర్థమైతలేదు. ఇక మరి ఎవరు ఇప్పిస్తారో మరి. 60-70 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లాకు జరిగిన అన్యాయాలను పరిష్కరించాలంటే ఆషామాషి కాదని, ఈ ప్రయత్నంలో జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించుకుంటూ వారికి తోడుగా తీసుకెళ్తున్నామని రేవంత్ చెప్పారు. ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డలు మనులు మాణిక్యాలు అడగలేదు, వజ్రాలు వైడూర్యాలు అడగలేదు, ఆత్మగౌరవంతో బతకడానికి గూడెంలో సొంత ఇల్లు ఉండాలని కోరుకున్నారు. వారి కలను సాకారం చేయకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లేనని ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నాగోబు జాతరకు ఆహ్వానించడానికి తన వద్దకు ఆదివాసీ పెద్దలు వచ్చినప్పుడు గూడాలు ఐటీడీఏలు పరిధిలో 21,000 ఇళ్లను అదనంగా మంజూరు చేయాలని అధికారులకు చెప్పారన్నారు. కొఠారికి వెళ్ళినప్పుడు కులాం సోదరులు కొంతమందికి ఇల్లు ఇంకా రాలేదని చెప్పారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోని గూడాలు తండాల్లో ఉండేవారికి 100% ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలకు సూచన చేస్తున్నా ఏడాదిలోపు ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క గుడిసె లేకుండా ఉండడానికి వీల్లేదు. తల తాకట్టు పెట్టడైనా నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్తాడు ఆయన. నిజంగా చూస్తే చిత్రం అనిపిస్తుంది. కోస్తే పైసలు లేవన్నోడు, మమ్మల్ని చూస్తే చెప్పులు ఎత్తుకపోతారేమో అని దొంగ లెక్క చూస్తున్నారు అన్నోడు ఇవాళ తల తాకట్టు పెట్టి అంటే మన తలకు ఎంత విలువ వలుకుతుందో గతంలో తమరంతలా తమరు ఒప్పుకున్నారు. తమరి తలకు ఉన్నటువంటి విలువ తమరే ఒప్పుకున్నారు. చూస్తే దొంగ లెక్క కనబడుతున్నాం, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క కనబడుతున్నమాట అని చెప్పి అన్నోడే ఇలా మనకి ఇంత సింపుల్గా నా తల తాకట్టు పెట్టేనా, యాడుంది తల, ఆ తలకు ఎంత విలువ ఉంది అని మేం చెప్పలేదు. తలకు ఉన్నటువంటి విలువ తమరే కట్టుకున్నారు. సో మొత్తానికి ఆయన చెప్తాడు ఏంటంటే నా తల తాకట్టు పెట్టేనా, బరాబర్ నేర్చుకున్నాడు. ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో లేవంటాడు, ఇస్తా అని చెప్పేటప్పుడు మాత్రం ఏడైనా చేస్తా, ఏమైనా చేస్తా. ఇటు సూర్యుడు అటు పొడిచిన ఎందుకు పొడుస్తాడు? సూర్యునికి పని లేదేమి? ఇటు సూర్యుడు గట్టుబొడవ నీకు, నేను చూసి నీకోసానికి పొడవన్నా ఏంది అట్లా చెప్తాడు. భూగోళం తిర్రమర్ర అయినా ఏమైంది? తిర్రమర్ర అయింది అన్నేని, మరి ఏమైంది? అటు సూర్యుడు ఇటు పొడిచినా సంపూర్ణ రుణమాఫీ చేసి చూపిస్తా, ఎక్కడ పోయింది? మరి జరగలేదు కదా. సో అట్లానే చెప్పేటప్పుడు మాత్రమే చెప్తాడు చేసి చూపిస్తా అని, కానీ అయ్యేటప్పుడు మాత్రం అది ఆచరణలో అసాధ్యమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 2.5 ఏళ్ళ పరిపాలనలో 30 నెలల కాలంలో ఇగో
ఈయన చేసినటువంటి పనులు చేస్తా అని చెప్పి ఎగబెట్టినటువంటి పనులన్నీ కలిపి ఒక వార్తగా ఒక పత్రికలో రాశారు.